జై హింద్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సోల్జర్ లైఫ్. ఎవరైతే పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చండి. అదేంటంటే అతి త్వరలో 2026లో ఇంటర్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులకు సంబంధించి 14,000 పోస్టులు రాబోతున్నాయని మనకైతే డీజీపీ గారు చెప్పడం జరిగిందండి క్లియర్ కట్గా. మొన్న జరిగినటువంటి ఏదైతే ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి మన డీజీపీ గారు అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే అతి త్వరలో మేము గవర్నమెంట్ ఒప్పుకోగానే మేము పోస్ట్ రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు మన క్లియర్ కట్. ఒకసారి వీడియో ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఎందుకు ఆలస్యం జరుగుతుంది? దాదాపు 2 ఏళ్ల నుంచి కానిస్టేబుల్ నియామకాలు జరగట్లేదు. రీఆర్గనైజేషన్ బాగా జరుగుతుంది, సిబ్బంది కొరత విపరీతంగా ఉందని తెలుస్తుంది. దీన్ని అధిగమించడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు ఏంటి? ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వెళ్ళిందండి. మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ప్రపోజల్స్ వచ్చినాయి. దానికి గవర్నమెంట్ ఆల్రెడీ 14,000 కోసం అది ఫిల్ చేయడం పంపినాము. త్వరలోనే అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తాయి. ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, అది అయిపోతుంది. నెక్స్ట్ 2 days అయిపోతుంది. ఐ మీన్ గవర్నమెంట్ పర్మిషన్ అవడం తర్వాత మేము నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాము. తర్వాత రిక్రూట్మెంట్ అవుతుంది. సో చూసారు కదా వీడియో అయితే. చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా ఇకనైనా మేలుకోండి. ఎవరైతే 2026లో జాబ్ కొట్టాలి అనే తపనతో ఉన్నారో, నేను కాకి యూనిఫామ్ నా ఒంటి మీద ఉండాలి అని మెంటల్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి, అలాగే పోలీస్ ఉద్యోగం కోసం కలలు కన్న వాళ్ళకి చెప్తున్నా. సో ఇకనైనా కూర్చొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతామంటే మాత్రం కాని పని అది. ఓకేనా? రేపటి గురించి ఆలోచించకండి. చదివింది ఎప్పటికైనా మర్చిపోం, అది ఎన్నటికైనా యూజ్ అవుతుంది. అలాగే ఎస్ఎస్సి జీడీకి చదువుతున్న వారు కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అలాగే స్టేట్ కానిస్టేబుల్కి కూడా చదివిందంతా యూజ్ అవుతుంది అనేసి నేను చెప్తున్నాను. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు అయితే ఎస్ఎస్జీడీ ఎగ్జామ్ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత వెంటనే స్టేట్ కానిస్టేబుల్ కూడా వస్తుంది కాబట్టి సో రెండింటికి యూజ్ అవుతుంది. ఎవరైతే చదువుతున్నారో పోలీస్ జాబుల కోసం కొంచెం కూర్చొని గట్టిగా చదవండి. 100% మీరు జాబ్ అయితే సంపాదించవచ్చని నేను చెప్తున్నాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై జవాన్, జై కిసాన్.